ఆధ్యాత్మిక స్నేహవృక్షం నుండి అందరికీ వందనాలండి. సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతుని విద్య బైబిల్ వాక్యము మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయము. అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఇతామారు. నాదాబును అబీహును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయిరి కనుక ఎలియాజరును ఇతామారును యాజకత్వము జరుపుచూ వచ్చిరి. దావీదు ఎలియాజరు సంతతులు వారిలో సాదోకును, ఇతామారు సంతతిలో అహీమెలెకును ఏర్పరచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించెను. వారిని ఏర్పరచుటలో ఇతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతి వారిలో 14 తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో 8 మంది తమ తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను నియమింపబడిరి. ఎలియాజరు సంతతిలోని వారును ఈతామారు సంతతి వారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులకు అధికారులై ఉండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకొనిరి. లేవీయుల్లో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమాయా రాజు ఎదుటను, అధిపతుల ఎదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకుల ఎదుటను, లేవీయుల ఎదుటను, పితరుల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు దాఖలు చేసెను. ఒక్కొక్క పాత్రలో నుండి ఒక పితరుని ఇంటి చీటి ఎలియాజరు పేరటను, ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడెను. మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదాయాకు, మూడవది హారీమునకు, నాలుగవది షెయరీమునకు, ఐదవది మల్కీయాకు, ఆరవది మియామీనుకు, ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబియాకు, తొమ్మిదవది యేషువాకు, పదియవది షెకన్యాకు, 11వది ఎల్యాషీబునకు, 12వది యాకీమునకు, 13వది హుప్పాకు, 14వది యెషెబాబునకు, 15వది బిల్గాకు, 16వది ఇమ్మేరునకు, 17వది హేజీరునకు, 18వది హప్పీసెసునకు, 19వది పెతహాయాకు, 20వది యెహెజ్కేలునకు, 21వది యాకీనునకు, 22వది గామూలునకు, 23వది దెలాయ్యాకు, 24వది మయాజ్యాకు పడెను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఇలాగున ఏర్పాటు ఆయెను. శేషించిన లేవి సంతతి వారెవరనగా అమ్రాము సంతతిలో షుబాయేలును, షుబాయేలు సంతతిలో యెహద్యాహు, రెహబ్యా ఇంటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును, ఇశ్హారీయుల్లో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యాహాతును, హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహాజీయేలు, నాలుగవవాడైన యాక్మేయాములు, ఉజ్జీయేలు సంతతిలో మీకాయును, మీకా సంతతిలో షామీరును, ఇష్షీయా సంతతిలో జెకర్యాయును, మెరారి సంతతిలో మహాలి మూషి అనువారును, యహాజీయాహు సంతతిలో బెనోయును. యహాజీయాహు వలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బేనో, షోహాము, జక్కూరు, ఇబ్రి. మహాలీకి ఏలియాజరు కలిగెను. వీనికి కుమారులు లేకపోయిరి. కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెహర్మెహేలు. మూషి కుమారులు మహాలి, ఎదేరు, యెరీమోతు. వీరు తమ పితరుల ఇండ్లను బట్టి లేవీయులు. వీరును తమ సహోదరులైన అహరోను సంతతి వారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు, అహీమెలెకు అని యాజకుల్లోను లేవీయుల్లోను పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను తమలో నుండు పితరుల ఇంటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసుకొనిరి. ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.